బీజేపీ బీఆర్ఎస్ పార్టీలపై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మరోసారి సీరియస్ కామెంట్ చేశారు. పీఎం మోదీ, సీఎం కేసీఆర్ అపూర్వ సోదరులంటూ చురకలంటించారు. అలాగే డిసెంబర్ నెల మిరాకిల్ మంత్ అని, తెలంగాణ వచ్చింది అంటే నెలలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదే నెలలో అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ను చేశారు. బీజేపీ నరేంద్ర మోడీ, అమిత్ షా, బండి సంజయ్ లేకపోతే కిషన్ రెడ్డి కాంగ్రెస్ నే తిడుతుండ్రు, శ్రీమతి సోనియా గాంధీ గారిని దూషిస్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళది ఫెవికల్ బంధం. వాళ్ళు తిట్టిందంటే మనల్ని వ్యతిరేకిస్తుండ్రు, మనల్ని ఓడించాలనుకుంటుండ్రు, మనల్ని పడగొట్టాలనుకుంటారు. మరి ఎంఐఎం ఎందుకు తిడుతుందో? ఇవాళ మీరు ఎంఐఎం చూడండి, ప్రతి సభలో ప్రతి సమావేశంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీని తిడుతుండ్రు, సోనియా గాంధీ గారిని దూషిస్తుండ్రు. సోనియా గాంధీ గారు చేసిన తప్పేంది? ప్రధానమంత్రి తీసుకోకపోవడం త్యాగం చేయడమా? తెలంగాణ బిడ్డ పివి నరసింహారావును ప్రధానమంత్రిని చేయడమా? ఆర్థిక నిపుణుడు మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిని చేయడమా? రాజకీయ దురంధరుడు ప్రణబ్ ముఖర్జీని రాష్ట్రపతిని చేయడమా?